హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు, పరిస్థితి దారుణం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తునిలో మంగళవారం మరోసారి టెన్షన్ చోటు చేసుకుంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి టీడీపీ నేతలని అలాగే వైసీపీ వర్గీయులను కూడా చెదరగొట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపుకు టీడీపీ శ్రేణులు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాస్తవానికి సోమవారం మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ కోరం లేక వాయిదా పడింది. తునిలోని మొత్తం 30 వార్డులున్నాయి. అన్ని వార్డులను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇందులో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి 17 మంది కౌన్సిలర్లు, టీడీపీకి బలం ఎమ్మెల్యేలతో పాటుగా 11 మంది బలం. వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లలో కొందరు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో మాజీ మంత్రి రాజా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్ ఇంటి వైపుకు దూసుకు వెళ్లారు. కోరం లేని కారణంగా సోమవారం సమావేశం వాయిదా పడింది. మంగళవారం సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో మంగళవారం కూడా ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.